సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం నిజం ఒప్పేసుకుంది. పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పేసింది. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం రఘువంశీకి జూన్ 19 వరకు షిల్లాంగ్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. సోనం ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు మరో 3 నిందితులను షిల్లాంగ్ కోర్టు 8 రోజుల పాటు పోలీస్ రిమాండ్ కు పంపించింది. మరోవైపు నిందితురాలు సోనం తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. తన భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దాన్ని వీడియో టేప్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఆమె వాంగ్మూలం కీలకంగా మారనుంది. దీంతో పాటు ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు చూస్తుంటే సోనం ఈ హత్యకు పాల్పడినట్లు అర్థమవుతోందని ఆమె సోదరుడు గోవింద్ చెప్పారు. ఈ కేసులో ఉన్న నిందితులందరూ రాజ్ కుష్వాహాకు తెలిసిన వాళ్లేనని చెప్పారు. ఈ వార్త తెలిసిన తర్వాత తాము సోనంతో సంబంధాలు తెంచుకున్నామన్నారు. రాజా రఘువంశీ కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పామని గోవింద్ తెలిపారు. ఈ కేసులో సోనం దోషిగా తేలితే ఉరితీయాలని గోవింద్ డిమాండ్ చేశారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం ఈ నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రఘువంశీతో పెళ్లి నచ్చని సోనం పెళ్లైన 4 రోజులకే పుట్టింటికి వెళ్లి అక్కడ రాజ్ కుష్వాహాతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేసినట్లు తెలిసింది.